మహావాక్యాల్లో ఉన్నటువంటి సుభాషితాలు మనం 30 వరకు తెలుసుకున్నాం. ఈరోజు 31వది. ఎంత కష్టమైనప్పటికీ కూడా మంచిగా కనిపించిన మార్గాన్నే ఎంచుకోవాలి. దాన్ని సాధన చేస్తే అదే తేలికవుతుంది. అదే పనిగా నడిస్తే మరి ముళ్ళబాట కూడా, అదే చెత్తగా ఉన్నది కూడా బాట ఏర్పడుతుంది, సుగమము అవుతుంది. అట్లాగే ఎంత కష్టమైనా సరే మంచి పనికి శ్రీకారం చుట్టాలి, అదే దాన్ని సాధించాలి. 32 నేనే ఆత్మని, నేనే పరమాత్మని, నాయందే ఈ సమస్త ప్రపంచం సూక్ష్మ రూపంలో ఉంది అనే జ్ఞానం ఎవరి అనుగ్రహం వల్ల కలుగుతుందో వాళ్ళే సద్గురువులు. సద్గురువులు ఎవరు అంటే అసలైన జ్ఞానాన్ని చక్కగా అవగాహన చేసి అర్థమయ్యేటట్లుగా, అంటే పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు, నీవే పరమాత్మ, నువ్వే అంతటా నిండి ఉన్నావు అని చెప్పారనుకోండి, అప్పుడు నేనే 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 అనుకున్నప్పుడు రాగద్వేషాలకు తావు ఉండదు. పరమాత్మ స్వరూపంతో, భావంతో, భక్తి ప్రపత్తులతో మంచిగా ధర్మంగా నడుచుకుంటాడు. కనుక అటువంటి జ్ఞానాన్ని ఎవరు ఇస్తారో వాళ్ళే మంచి గురువులు. 33వది మనం ఊహించని చోట పెద్ద పెద్ద ప్రమాదాలు పొంచి ఉంటాయి. అది మనం ఊహించనివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. మరి కల్లో కూడా ఊహించలేదు ఇట్లాంటిది జరుగుతుందని అనేక సార్లు అనేక మందికి అనుభవం, అనేక రకాలుగా అనుభవం అవుతూనే ఉంటుంది. అంటే కలలో కూడా ఊహించలేదు అంటే ఎప్పుడూ మేము ఊహించలేదు ఇలాంటిది జరుగుతుందని అనే భావం. అదే ఇక్కడ చెప్పారన్నమాట. ఊహించని చోట పెద్ద ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి అని. 34వది లౌకిక విద్యలు ఎన్నింటిలో ఆరితేరినా, మామూలుగా లోకంలో ఉన్నటువంటి విద్యల్లో ఎన్నిట్లో ఆరితేరినా హృదయం అనేది నిర్మలం లేకపోతే ఆత్మతత్వం అనేది కొంచెం కూడా బోధపడదు. లౌకిక బోధ వేరు, ఆధ్యాత్మిక బోధ వేరు. లౌకికమంతా మరి ఒక దాన్ని ఆశించి నేర్చుకోవటం కానీ, మరి ఒక ఉద్యోగం అని కానీ, సద్యోగం అని కానీ, ఏదైనా మనం స్వార్థంతో మరి ఎంతో ఉన్నతికి వెళ్ళాలని, మరి ఆర్థికంగా పైకి రావాలనే ఉద్దేశంతోనే ఆ చదువులన్నీ చదువుతారు. మరి ఆ ఆశలతోనే, ఆ స్వార్థంతోనే మరి పైకి వద్దాము అనుకుని వాటిని ఉపయోగిస్తారు. అవి ఎన్ని సంపాదించినా, ఎంత విద్య వచ్చినా, ఆత్మవిద్య అనేది కొంచెము కూడా వాటి వల్ల ఆత్మవిద్య అనేది బోధపడదు. మరి ఆ హృదయం శుద్ధిగా, ప్రశాంతంగా, చక్కగా ఉంటేనే ఆ ఆత్మతత్వం అనేది కొంచెమైనా బోధపడుతుంది. 35 సత్కార్య సాధనలో ఒక మంచి పని చెయ్యాలనుకున్నారనుకోండి, దాంట్లో ఎంతోమంది దూషిస్తారు. అంటే దాన్ని చెడగొడటానికి అనేక రకాలుగా అనేక మంది ప్రయత్నం చేస్తారు, దూషిస్తారు, పొగుడుతారు, తిరస్కారాలు చేస్తారు, మరి వెనక్కి లాగుతారు ముందుకెళ్లకుండా. మరి అయినా సరే వీటన్నిటినీ దాటుకుని ముందుకి వెళ్ళటం అంటే ఒక మంచి పనిలో ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు వెళ్ళటమే ధీరుల లక్షణం. అటువంటి వాళ్ళే ధీరులు. మంచి పనిని ప్రారంభించి మరి ఆపేస్తే లాభం ఉండదు, దానికి సార్థకత కూడా ఉండదు. ఆధ్యాత్మిక ఉన్నతికి ఇది ఎంతో మరి దోహదం చేస్తుంది. ఏది? ధీరత్వంతో ముందుకు వెళ్ళటమే ఆధ్యాత్మిక ఉన్నతికి కూడా
దోహదం చేస్తుంది. 36 మనిషి నిజమైన విలువ అతని రూపాన్ని బట్టి, అతని ఆకారాన్ని బట్టి, సంపదను బట్టి, జన్మని బట్టి ఉంటుందని అనుకుంటాం, కానీ ఉండదు. రూపాన్ని బట్టి విలువ ఇస్తే ఆ తర్వాత గుణం తెలిసిన తర్వాత ఛీ అంటారు. మరి అంత అందంగా అంత విలువ ఇచ్చినప్పుడు ఛీ అని అనుకోవాల్సిన అవసరం ఏముంది? అందుకే మరి ఆ రూపాన్ని బట్టి, ఆ అధికారాన్ని బట్టి విలువలు అవి శాశ్వతం కాదు, అసలైన విలువలు కావు అవి. ఇప్పుడు అధికారం బట్టి ఇచ్చే విలువ అధికారం ఉన్నంత వరకే ఉంటుంది, అధికారం పోతే ఆ విలువ ఉండదు. మరి ధనాన్ని బట్టి ఇచ్చే విలువ ఆ ధనం ఉన్నంత వరకే ఉంటుంది, ఆ తర్వాత ఉండదు. అవి శాశ్వతమైనవి, శుద్ధమైన విలువలు కాదు. అతని శీలాన్ని బట్టి, పారమార్థిక గుణ సంపదను బట్టి అసలైన విలువ ఉంటుంది. 37 ఇంద్రియాలను లొంగదీసుకుంటే అవి స్నేహితుల్లాగా ప్రవర్తిస్తాయి. వాటికి మనమే లొంగామా అవి శత్రువుల్లా వేధిస్తాయి. మరి మనకి ఎన్నోసార్లు ఈ ఆధ్యాత్మిక బోధలో చెప్తారు, ఇంద్రియాలు గుర్రాలు లాంటివి. మరి ఆ కళ్ళాలు చేతిలో ఉంటేనే మరి ఆ గుర్రాలు చక్కగా లక్ష్యాన్ని చేరుస్తాయి, లేకపోతే ఎక్కడో అగాధంలో పడేసేస్తాయి అని మనకి చెప్తారు కదా. అట్లాగే ఇంద్రియాలు మన మాట వింటే మరి లక్ష్యాన్ని, మంచిని, భగవంతుణ్ణి చేరగలుగుతాం. మనము ఇంద్రియాల మాట విన్నామా అవి మనకి శత్రువులు గనక మరి శత్రువుల మధ్యలో ఉన్నవాడు హతమైపోతాడు, అధోగతి పాలైపోతాడు తప్పితే పైకి రానివ్వరు. అట్లాగే మరి ఇక్కడ కూడా ఇంద్రియాలు వశంలో ఉంటే ఉచ్చస్థితికి వస్తాడు, మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటాడు, మంచి పనులు చేస్తాడు. ఇంద్రియాల అధీనంలో ఉన్నాడా అధోగతి పాలే అవుతాడు, అప్రతిష్ట పాలే అవుతాడు, శత్రువులాగా అవి ముంచేస్తాయి. 38 మన ప్రవర్తనే మన నిజ రూపాన్ని ప్రతిఫలింపజేసే దర్పణం. అంటే దర్పణం అంటే అర్థం మన పనుల వల్లే మనం ఎటువంటి వాళ్ళము అనేది ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది. మనం చెప్పుకుంటే కాదు, వాళ్లకు మనం చెప్పుకుంటే మరి ఏదో ఉన్నదేదో చెప్పుకోవాలని ఏం లేదుగా, లేనిది ఉన్నది ఎన్నో గొప్పలు చెప్పుకుంటారు. అంత గొప్పలు చెప్పినా తర్వాత వాడు చేసే పనిని బట్టి ఇవన్నీ చెప్పే గొప్పలే, కానీ అసలైన పని ఇక్కడ సత్తా లేదు, వీడి దగ్గర మంచి గుణం లేదు, వీడికి దూరంగా ఉండాలి అని అనుకుంటారనమాట. అట్లా తర్వాత 39 ఈ పని నేను చేశాను అని అనుకోవటమే దోషం. ఎందుకంటే మనం చేశామంటే మన శరీర భావన మనకు ఉంటుంది. కర్తృత్వం తనది కాదన్న భావనలో పనిచేసినప్పుడు కర్మ అనేది బంధించదు. మరి ఇంకా పైగా అది మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అదే నేను చేశాను అనుకున్నప్పుడు అది బంధింపబడుతుంది, దానికి మరి బందీ అయిపోయి పుణ్యపాపాలు అంటుకుంటాయి. వాటి కోసం జన్మ పరంపరలో పడి కొట్టుకుంటూ ఉంటాడు. అందుకని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిందే అది, నువ్వు నా కర్తవ్యం, నా భారం నా మీద వెయ్యి, నువ్వు చెయ్యాల్సినవి చెయ్యి, నేనే చూసుకుంటాను అంటాడు. ఆ భారం ఆయన మీద వేయమంటాడు. మనం అజ్ఞానంతో మన మీద వేసుకున్నామా కుంగిపోతాం, ఆయన మీద వేసామా ఆనందంగా హాయిగా లక్ష్యాన్ని, భగవంతుణ్ణి చేరతాం. 40 చంచల హృదయానికి శాంతి సుఖం ఎప్పటికీ లభించదు. చంచలమైన మనస్సు అసలే చంచలం, హృదయం కూడా శాంతి సుఖం ఎప్పుడూ హృదయానికి ఉండదు.
భగవంతుడు ఇచ్చిన దాంతో తృప్తి పడితే ధన్యుడు, వాడు శాంతిగా సుఖంగా ఉంటాడు. మరి లేని దానికోసం ఎప్పుడైతే ఆశిస్తాడో వాడికి శాంతి సుఖం అనేది ఉండనే ఉండదు. ఏది తెలుసుకోవాలో ఏది చెయ్యాలో తెలుసుకోవటమే నిజమైన జ్ఞానము, విజ్ఞత. అసలు మనం ఏం చెయ్యాలి, ఏది తెలుసుకోవాలి అనేది అనేటువంటి గుర్తించటమే నిజమైన విజ్ఞత. 41 మనం చేసే పని ఏమిటి, మనం అనుభవించేది ఏమిటి, మన మనస్సు ఏ విధమైన ఆలోచనలో ఉంటూ ఉన్నది అని మనం ఎప్పుడు కూడా విచారణ మనల్ని మనమే చేసుకుంటూ ఉండాలి. అదే మోక్షానికి దారి అవుతుంది. అది సవ్యంగా లేకపోతే సరి చేసుకోవటం, సవ్యంగా ఉంటే దాన్ని ఇంకా ఉన్నతంగా తీర్చిదిద్దుకోవటం చేస్తే మోక్షానికి అదే దారి అవుతుంది. మనల్ని మనం విచారణ చేసుకుంటూ ఉండాలి. మనల్ని మనం విచారణ చేసుకుంటేనే మనం ఉద్ధరింపబడతాం. ఎదట వాళ్ళని గురించి మరి విచారణ, ఎదట వాళ్ళ గురించి చెప్పటము విచారణ అని అనుకుంటే మనం ఉద్ధరింపబడము, అధోగతికి వెళ్తాము. 42 యోగి అంటే ఎవరు? సాధకుడు. యోగం సుస్థిరమైతే, యోగం అనేది చక్కగా స్థిరంగా ఉంటే సన్యాసి. సన్యాసి అవధూతగా మారతాడు. అవధూత ఏమవుతాడు? జీవన్ముక్తుడవుతాడు. అంటే సాధకుడు, యోగి అంటే సాధకుడు. ఆ సాధన అనేది స్థిరంగా చేస్తే సన్యాసి అవుతాడు. ఆ సన్యాసి అవధూతగా మారతాడు. ఆ అవధూతే జీవన్ముక్తుడు, జీవించి ఉండగానే ముక్తి పొందినవాడు అని అర్థం. 43 ఆత్మను పరమాత్మలో ఐక్యం చేయటమే ముక్తి. ధర్మాతీత శక్తి వచ్చినప్పుడు మనస్సు అక్కర్లేదు, శరీరం అక్కర్లేదు అనిపిస్తుంది. ఇప్పుడు మహావాక్యాల్లో ఏం చెప్పారు? 2 ఐక్యము అనేది లేదు, 2 అనేదే లేదు, 2 ఐక్యం చేయటం అనేదే లేదు. మరి ఆ రెండిటిలో ఉన్నటువంటి లక్షణాలని తీసేస్తే ఆ 2 ఎక్కడి నుంచి వచ్చినాయి? పరమాత్మ నుంచి వచ్చినాయి. ఆ పరబ్రహ్మము ఒక్కటే ఉన్నది అని మనకి చక్కని జ్ఞానాన్ని బోధించాయి ఆ మహావాక్యాలు. అందుకని అట్లాంటి జ్ఞానాన్ని పొందటమే ముక్తి. ధర్మాతీత శక్తి వచ్చినప్పుడు మనస్సు అక్కర్లేదు, శరీరము అక్కర్లేదు అనిపిస్తుంది. 44 మనిషి ఉత్తముడైతేనే దైవభక్తి అతన్ని ఉన్నత స్థితికి చేరుస్తుంది. మనిషి ఉత్తముడైతేనే ఆ ఉత్తముడిలో ఉన్నటువంటి దైవభక్తి అతన్ని ఉన్నత స్థితికి చేరుస్తుంది. దుర్జనుడిలోని దైవభక్తి బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది, వాడిని అధోగతికి చేరుస్తుంది. అంటే దైవభక్తి ఉంటే అందరూ ఉన్నతులైపోతారు, భగవంతుడికి ప్రీతిపాత్రులైపోతారు అని అనుకుంటాం కదా. దానికి ఇక్కడ చక్కని వివరణ ఇచ్చారు. ఎంత గొప్ప దైవభక్తి ఉన్నా వాడు మంచివాడు కాకపోతే వాడి గతి అధోగతే కానీ దుర్గతే కానీ సద్గతి రాదు, మోక్షం రాదు, భగవంతుడి అనుగ్రహం రాదు. మరి మంచివాడికి, ఉత్తముడికి దైవభక్తి ఉందనుకోండి, అది భగవంతుడి దగ్గరికి చేరుస్తుంది. 45 దానము, యజ్ఞము, యాగాల కన్నా తల్లిదండ్రులను సేవించినందువల్ల కలిగే పుణ్యం ఎక్కువ. అదే ఒక పెద్ద యజ్ఞం. తల్లిదండ్రులను సేవించటమే పెద్ద యజ్ఞం. అదే గొప్ప ముక్తికి మార్గం. అదే మరి భగవంతుడికి ప్రీతిపాత్రమైనది. మరి తల్లిదండ్రులు దైవంతో సమానం అన్నప్పుడు వాళ్ళను
చక్కగా ప్రీతిగా చక్కగా వాళ్ళ అవసరాలన్నిటినీ చూస్తూ వాళ్ళని సంతోషంగా ఉంచితే అప్పుడు వాళ్లకు ఆ, ఆనందం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే భగవంతుడికి కూడా ఆనందం కలుగుతుంది. వాళ్ళల్లో ఉన్నటువంటి దైవం ఎప్పుడైతే సంతోషించిందో అప్పుడు దైవం ఆనందించినట్లే కదా. ఆ ఆశీస్సులే వాళ్లకు చక్కని యశస్సుని, అభివృద్ధిని, వంశాభివృద్ధిని కూడా కలగజేస్తాయి. అది చివరగా చెప్పినది గొప్ప సుభాషితం. తల్లిదండ్రుల్ని సేవించినందువల్ల యజ్ఞయాగాదుల కంటే కూడా పుణ్యం ఎక్కువ వస్తుంది అని మనకి చెప్పారు. ఈ 45 సుభాషితాలు మనకి దీంట్లో అందించారు. సంతోషం. తెలుసుకున్నాం. తెలుసుకుని మసలుకుంటే మనకే ఉచ్ఛస్థితి, భగవంతునికి ప్రీతిపాత్రులం అవుతాం. ఓం నమ శివాయ. స్వస్తి.